నమస్తే అండి. నమస్తే అండి. 2007 లో జరిగిన మర్డర్ కేసు ఆయేష్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా నిందితులు దొరకలేదని కేసును క్లోజ్ చేయడం అనేది జరిగింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే కోర్టులోనే ఏమంటారు, కోర్టులోనే సాక్ష్యాలు ధ్వంసం చేశారంటే దాని వెనకాల ఎవరో పెద్ద హస్తం ఉంటుందని కన్ఫర్మ్ అయిపోయినట్టే. దాన్ని కించపరచాలని, దాన్ని కప్పబుచ్చాలనే ఆలోచనతోనే ఈ నాయకులు అనేది చేస్తున్నారు. సిబిఐ లాంటి వాళ్ళే వెనుకకు వచ్చేసారంటే దానిలో 100% ఎవరితో పెద్ద హస్తం ఉంటది. ఈ ఆయిషాకి మళ్ళీ న్యాయం జరగాలని కోరుతుంది. ఇన్ని ఇయర్స్ లో కూడా గవర్నమెంట్ చాలా సార్లు చేంజ్ అయింది. సో సిబిఐ వ్యవస్థ, పోలీసులు ఇంతమంది చేంజ్ అవుతూనే ఉంటారు మాక్సిమం. అయినా కానీ నిందితులు దొరకలేదని కేసును కొట్టివేయడం మీకు ఎలా అనిపిస్తుంది? దీన్ని మాత్రం నేను ఖండిస్తున్నా. దీని వెనకాల ఉన్న వాళ్ళు కంపల్సరీగా బయటికి రావాలి. ఆయిషాక్ అనేది న్యాయం జరగాలి అని నేను కోరుతున్నాను. 2018 లో బాడీని మళ్ళీ బయట తీసి రీటెస్ట్ల కోసం పంపించారు. 10 రోజులు ఇస్తున్న బాడీని ఈ రోజు ఎముకలతో ఇచ్చారు. సో అది కూడా మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడితేనే మాకు ఎముకలు మిగిలాయి అని ఆయన లేదని తల్లిదండ్రులు చాలా రోధిస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏ తల్లిదండ్రులు అయినా రోధిస్తారు. రోధిస్తున్నారంటే వాళ్ళకి న్యాయం కావాలనే రోధిస్తున్నారు. కానీ అక్కడ ఏం జరగనప్పుడు మనం ఏం చేయలేము. దీన్ని మన ఆంధ్ర గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని మళ్ళీ రీషెడ్యూల్ రీకాల్ చేయాలని కేసు నేను కోరుతున్నాను. అంటే కుక్కల గురించి, లడ్డూల గురించి, ఇంకా చాలా చాలా టాపిక్స్ మీద సంఘాలు, మహిళా సంఘాలు ఇవన్నీ బయటకు వస్తుంటాయి. మరి ఇంత పెద్ద మ్యాటర్ జరిగినప్పుడు ఎవరు బయటకు రావట్లేదు, అసలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటారు? అంటే వ్యవస్థ ఇంకా పాడైపోయింది అంటారా? అంటే ఏ విధంగా ఉంది అసలు ఈ సమాజం? ఏ విధంగా ఉందంటే, ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే టెంపర్ సినిమాలో జరిగినట్టు ఇమీడియట్లీ రియాక్షన్ తీసుకోవాలి. అలా ఉంటేనే ముందుకు పోతాం. ఫస్ట్ మన ఇంట్లో నుంచే మార్పు మొదలవ్వాలి. ఆ మార్పు ఏ రోజైతే మొదలవుతుందో ఆ రోజు అమ్మాయికి అనేది న్యాయం జరుగుతుంది. తల్లిదండ్రులు ఇప్పుడు కూడా మా ప్రాణం పోయే వరకు మా న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాం, వదిలేదే లేదు అని అంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే న్యాయం వస్తుంది అంటారా? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇప్పటికే న్యాయం జరుగుతుంది అంటారా? అంటే ఎవరు బయటకు వస్తే బాగుంటుంది? దీని గురించి ఎవరు రెస్పాండ్ అయితే బాగుంటుంది అంటారు? దీని గురించి సిబిఐ వెనక జరిగిపోయిందంటే 100% సుప్రీంకోర్టులో ఈ కేసు వేస్తేనే న్యాయం జరుగుతుందని నేను కోరుతున్నా. అంటే కోర్టులోనే ఎవిడెన్స్ ధ్వంసం అయ్యాయి. సో అక్కడ న్యాయం జరగలేదు, ఇంకెక్కడికి వెళ్ళాలి ప్రజలు, సామాన్య ప్రజలు అనేది చాలా మంది అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? లేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు రీకాల్ కేసు చేస్తే 100% తనకి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను.